చాలామంది కుంభమేళాకు వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఎక్కడ చేయాలి? మహాకుంభమేళాలో, గంగలో చేయాలా, యమునలో చేయాలా? ఎక్కడైనా చేయొచ్చు. ప్రయాగరాజులో స్నానం చేయండి. కాస్త జాగ్రత్తగా రండి. ఎందుకంటే రోజుకి 8 కోట్లు 9 కోట్ల మంది పైన స్నానానికి వస్తున్నారు. వాళ్ళకి సరైన వ్యవస్థ కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే 40 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆగిపోతోంది. వాళ్ళంతా నడిచి రావాల్సిన పరిస్థితి. ఏది పట్టుకున్నా ఇక్కడ విపరీతమైన రేట్లు. ఏదో ఒక బోటు ఎక్కి త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేయాలి అంటే మనిషికి 7,000 చొప్పున తీసుకుంటున్నారు. ఒక 5గురు ఎక్కాల్సిన బోటుకి 1,50,000 చొప్పున తీసుకుంటున్నారు. ఇలా అన్నీ కూడా విపరీతమైన డబల్ రేట్లు ఉన్నాయి. దయచేసి అవన్నీ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని రండి. పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే జాగ్రత్తగా రండి, సేఫ్గా రండి, సేఫ్గా స్నానం చేయండి, సేఫ్గా వెళ్ళండి. నేను అఘోరాని అవ్వలేదు, అఘోర సాధన చేస్తున్నా. ఐఎమ్ నాట్ అన్ అఘోర, కంప్లీట్ అఘోర దీక్షలో లేను నేను. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు. కాకపోతే అఘోర మంత్రాన్ని గత 30 సంవత్సరాలుగా జపం చేస్తూ ఉన్నాను. ఆ దీక్షని కొనసాగిస్తూ ఉన్నా.